హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను గిరి ప్రదక్షిణం చేద్దామని వచ్చాను. ఫస్ట్ అయితే కొబ్బరికాయ తీసుకొని లైన్‌లోకి వెళ్ళిపోతున్నా. దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే ఫస్ట్ కొట్టేసాను. ఆ సింహద్వారప్పని తలుచుకొని. నెక్స్ట్ ఇక్కడ క్రౌడ్ అయితే అందరూ స్టార్ట్ అయ్యారు గిరి ప్రదక్షిణంకి. అలాగే నేను కూడా స్టార్ట్ అయ్యా. ఇక్కడ 32 కేఎం ఉంది ఫస్ట్. 32 కేఎం మనం ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం సింగిల్‌గా. ఫ్రెండ్స్ అందరూ హ్యాండ్ ఇచ్చారు. సో, ఒక్కడినే వెళ్ళిపోతున్నా. ఆ సింహద్వారప్పన్నే నాకు 7 అడుగుల్లో తోడుండాలి. సో, క్రౌడ్ అయితే చాలా ఎక్కువుంది. నేను 12కి స్టార్ట్ అయ్యాను. నెక్స్ట్ అడివారంకైతే నేను ఫస్ట్ చేరుకున్నా. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ అడివారంలో. టైం అయ్యే కొద్దీ క్రౌడ్ అలా ఎక్కువవుతూనే ఉన్నారు. నేనైతే ఈ 32 కేఎం ఒక్కడినే నడుస్తున్నా. అలా ముందుకెళ్ళే కొద్దీ వర్షం అయితే స్టార్ట్ అయింది. అయినా వర్షంలోనే నడుచుకుంటూ వెళ్ళాం. ఈ వర్షంలోనే ఒక మా అమ్మ అయితే ఇంటర్వ్యూ ఇస్తుంది చాలా సీరియస్‌గా. నెక్స్ట్ అయితే ప్రసాదం మనకిచ్చారు ఇక్కడ మధ్యలో. బిర్యానీ, దద్దోజనం ఇచ్చారు. అవి తినేసిన తర్వాత ఇక్కడ మజ్జిగ ఇస్తుంటే మజ్జిగ కూడా తీసుకున్నా. అలా వర్షం అయితే ఆగింది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళా. క్రౌడ్ అయితే చూసారా చాలా ఎక్కువున్నారు. నెక్స్ట్ అయితే కొమ్మి శనగలు ఇస్తుంటే అవి తీసుకున్నాను. ఇప్పుడు నేను 10 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా 22 కేఎం అయితే ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకో న్యూస్ ఛానల్ న్యూస్ అయితే కవర్ చేస్తున్నారు. హనుమంతోక్ అయితే వచ్చేసాను ఫైనల్‌గా. ఫస్ట్ స్టాప్. ఇక్కడ కొండ మీద త్రిశూలం అయితే పెట్టారు శివుడిది కొత్తగా బావుంది. ఇది మనం వెళ్ళాల్సిన మ్యాప్. అండ్ ఇక్కడ ఇంకో పర్సన్ అయితే షూట్ చేస్తున్నారు వస్తున్న మనుషుల్ని. అండ్ పోలీసులైతే చాలా ఎక్కువగా ఉన్నారు జంక్షన్‌లో. మాకు తాడు కట్టేశారు ఏమవ్వకుండా. ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. మాకు తాడైతే రిలీజ్ చేశారు. ఒకేసారి రిలీజ్ చేసిన వెంటనే అందరూ ఒకేసారి ఫాస్ట్‌గా పరిగెట్టడం నడడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అయితే నాకు నారింజ మిఠాయి, వాటర్ మెలన్ ఇచ్చారు ఒక స్టాల్‌లోని. అవి తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళా. కాసేపు ఇక్కడ కూర్చున్నా 5 మినిట్స్. అందరూ నడుస్తున్నారు. నా పక్కన ఒక అంకుల్ అయితే పడుకుని పోయారు ఏకంగా అప్పుడే. నేను అలా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. క్రౌడ్ ఎక్కువగానే ఉంది ఈసారైతే లాస్ట్ ఇయర్ కన్నా. నెక్స్ట్ మనకి చక్కెర పొంగలైతే ఇచ్చారు ఒక చోట. జీడిపప్పు వచ్చింది. అలాగా బీచ్ రోడ్ అయితే చేరుకున్నా నేను. బీచ్ రోడ్‌లోని ఇక్కడ మూవ్ అయితే ఇస్తున్నారు కాళ్ళకి రాసుకోవడానికి. నెక్స్ట్ బీచ్‌కైతే వచ్చేసా. బీచ్‌లోని చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ అలాగా ఫోటోస్ అవి తీసుకుంటూ కాసేపు కూర్చున్నారు. ఇది రోప్‌వే. వైజాగ్‌లో ఉన్నా గానీ ఎప్పుడు ఇది ఎక్కనే లేదు. అలాగా కాసేపటికి ఆ సింహద్వారప్పన్న రథం అయితే వచ్చింది. డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. చూడండి కలర్‌ఫుల్‌గా ఉంటది. ఈ రథంతో గాని ఎళ్తే మనది ఫాస్ట్‌గానే కంప్లీట్ అయిపోద్ది. కానీ రథం చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోద్ది. అలా నడుచుకుంటూ ఇంక అలా ముందుకొచ్చేసా. ఎంవీపీకైతే వచ్చేసాను. మధ్యలో మజ్జిగలు, నిమ్మకాయ నీళ్ళు చాలా ఇచ్చారు. ఈ తాత పైనుంచి వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రౌడ్‌ని అలా చూస్తూ ఎంత బాగా నడుస్తున్నారు అని చెప్పేసి. అలా ముందుకొస్తే మజ్జిగ ప్యాకెట్ ఇచ్చారు. ఆ మజ్జిగ తీసుకొని తాగేసా. ఇంకా క్రౌడ్ అలా చూడండి కొన్ని లక్షల మంది నడుస్తున్నారు నాతో పాటు. అలాగే ఇక్కడ ఎంవీపీలో సింహాద్రప్పన్న రెప్లికా అయితే పెట్టారు. చాలామంది ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ అవుతున్నారు. అది అలా క్రాస్ అయిన తర్వాత టాటా గ్లూకోజ్ అయితే ఇచ్చారు నాకు. ఫైనల్‌గా ఇసుకతోట జంక్షన్‌కైతే వచ్చేసా. ఇక్కడ రోప్ కట్టేశారు. ఒకేసారి వదులుతారనమాట. వదిలినప్పుడే మనం ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలి జంక్షన్ దాటి. ఫైనల్‌గా నేను హెచ్‌బీ కాలనీకైతే వచ్చేసాను. అలా నడుచుకుంటూ వెళ్ళగా 18 కేఎం బోర్డ్ అయితే వచ్చింది. లాస్ట్ 18 కేఎం ఉందింకా. పర్లేదు బానే వచ్చేసాను ఒక్కడినే 18 కేఎం. ఆ సింహద్వారప్పన్న దయ వల్ల. ఇక్కడ మళ్ళీ మాధవదారిలో సింహద్వారప్పన్న రెప్లికా అయితే పెట్టారు. చాలా బాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ అక్కడ మనకు అలా ముందుకొస్తే పోలో అయితే ఇచ్చారు. అది తీసుకొని అలా వచ్చేసాను. నెక్స్ట్ కాసేపు అలా కూర్చున్నా కాళ్ళు నొప్పొచ్చాయి. నార్పిటి దగ్గర బ్రేక్ తీసుకున్నాను. నార్పిట్ మాల్‌కైతే వచ్చేసాను ఫైనల్‌గా. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వస్తే దద్దోజనం అయితే ఇచ్చారు. అలా తినుకుంటూ వెళ్ళిపోయా.
అలా వెళ్తుంటే 14 కేఎం బోర్డ్ అయితే కనిపించింది. అబ్బా! అనిపించింది. లాస్ట్ 14 కిలోమీటర్స్. ఇక్కడైతే చాలామంది అలసిపోయి ఇక్కడే ఆగిపోయారు. కైలాసపురంలో రెస్ట్ తీసుకున్నారు. మురళీనగర్‌లో లాస్ట్‌కి 10 కేఎం బోర్డ్ అయితే చూసాను. మురళీనగర్ దాటిన తర్వాత. అలాగే ఎన్యూడికి అయితే వచ్చేసాను. ఎన్యూడికి వచ్చినప్పటికి చాలా మందికి పాపం కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. రోడ్డు మీద పాపం పడుకుని పోయారు. లాస్ట్ 8 కిలోమీటర్స్ ఉంది ఎన్యూడి నుంచి. సో, అలా ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయా. కాళ్ళు అయితే నొప్పి వస్తున్నాయి కానీ ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా స్లోగా చిన్న చిన్న అడుగులు వేసుకొని. 1 కేఎం అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడి నుంచి కిలోమీటర్ చాలా కష్టంగానే ఉంటుంది. కాళ్ళు అయితే నొప్పి వచ్చి కాసేపు కూర్చున్నా ఇక్కడ. అలాగా ఇంకో 1 కేఎం అయితే కంప్లీట్ చేశా. లాస్ట్ 6 కేఎం. ఈ లాస్ట్ 10 కిలోమీటర్స్ అనేవి చాలా కష్టంగా అవుతాయి. ప్రతి ఒక్కరికి అడుగులు చాలా కష్టంగా పడతాయి. ఇంకా లాస్ట్ 5 కేఎం ఉంది. ఇక్కడ ఫైనల్‌గా అయితే సింహాచలం వచ్చేసాను. ఇక్కడ అందరూ పాపం అలసిపోయి రోడ్ల మీదనే పడుకుని పోయారు. నేనైతే కొబ్బరికాయ కొనుక్కొని దేవుడికైతే కొట్టేశాను. ఇక్కడ చాలామంది చూడండి పాపం రోడ్ల మీదనే అలా స్లీప్ వేస్తారు. ఫుల్ అలసిపోయారు 32 కేఎం నడిచిన తర్వాత. ఫైనల్‌గా ఇది మన వ్లాగ్. సింగిల్‌గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశాము. ఇలాగే ఒక్కడినే వెళ్ళిపోవడమే బాగుందనిపించింది. ఏ బాధ లేకుండా. మొత్తానికి ఆ దేవుడే నడిపించేశాడు 32 కేఎం. ఓకే. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. సీ యూ. బాయ్.